వాక్యంలోకి వెళ్దాం. తొందరగా ముగించే ప్రయత్నం నేను చాలా ట్రై చేస్తున్నా, చాలా చిన్న మెసేజ్ తీసుకొస్తున్నా. ఐ నో దట్ చాలా చిన్నగా చెప్పాలని. ఈవెన్ ఫ్రైడేస్ కూడా లాస్ట్ వీక్ నాకు చాలా బాధ వేసింది. 8:30కి వదలాలంటే వదలలేదే అని. ఈసారి పరిశుద్ధాంతం చెప్పా, మన ఇద్దరు కలిసి ప్రీచ్ చేస్తున్నాము, బహుశా నీ మాట కూడా వినడం లేదనేమో. నేను 8:30కి ముగించేటట్లు చేయని నేను ప్రార్థన చేసుకున్నానండి. అది నా బిజినెస్. సో ఎనీహౌ తొందరగా ముగించాలి నేను. ఓకే, ఎనీహౌ విశ్వాసం గురించి నేను నేర్చుకుంటున్నాం పిల్లరా. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏదైనా ఉందా విశ్వాసికి అంటే విశ్వాసం గురించి నేర్చుకోవడం. అమ్మ అర్థమైందా? ఎందుకంటే విశ్వాసం ద్వారా నా పరిస్థితుల్ని మనం మారుస్తాం. ఎటువంటి ఎటువంటి పరిస్థితి అయినా నేను మార్చుకోగలము. నా పరిస్థితిని, భర్తను మార్చగలం, పిల్లల్ని మార్చగలం, ఏదైనా మనం మార్చగలము విశ్వాసం ద్వారా. ఓకే, అంతేకాకుండా విశ్వాసం ద్వారా కొండలను తీసి సముద్రంలో పడేయగలం పిల్లరా. విశ్వాసం ద్వారా ఎటువంటి కష్టమైనా కూడా మన జీవితంలో దాన్ని తొలగించవచ్చు కదా. సపోజ్ కొండలు అంటే ఏంటి? యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఈ కొండతో అన్నప్పుడు అది పోయి సముద్రంలో పడుతుంది. ఏ విధంగా? విశ్వాసంతో అన్నప్పుడు. ఏంటి విశ్వాసంతో? ఏంది కొండ అంటే? ఉదాహరణకి పిల్లలు లేరు అనుకోండి, ఎవరికైనా మీలో పిల్లలు లేరు, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు, అది ఒక కొండలాగా, మీకు సమస్యలాగా. యేసుప్రభు చెప్పేశాడు దాన్ని, నీకు ఆల్రెడీ నువ్వు దాన్ని పొమ్మంటే అది పోతుందని. యేసుప్రభుతో నువ్వు దాంతో మాట్లాడాలా. యేసయ్య నువ్వు చెప్పావు పొమ్మని, దాన్ని చెప్పమని. నేను చెప్తున్నా, యేసయ్య తిన్న దెబ్బల చేత నా గర్భం స్వస్థత పొందుకుంది. యేసయ్య తిన్న దెబ్బల చేత నా భర్త సీడ్ స్వస్థత పొందుకుంది. యేసయ్య తిన్న దెబ్బల చేత నేను గర్భం ధరించి నేను కుమారుణ్ణి కుమార్తెని కంట. యేసయ్య తిన్న దెబ్బల చేత తండ్రి ఇదిగో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆ వాక్యము దేహం ధరించును గాక. సో ఈ విధంగా పిల్లరా, నువ్వు వాక్యం ద్వారా, యేసుప్రభు ఏం చెప్పాడు శిష్యులతో? నేను వాక్యం చెప్పా చెట్టుకి చనిపోమని, అది చనిపోయింది. శిష్యులు తిక్కు తిరిగి అంటున్నారు, మీరు ఈ కొండను చూసి పోయి సముద్రంలో పడమంటే అది పడుతుంది. నువ్వు ఈ క్లెయిమ్ చేయొచ్చు దీన్ని. యేసయ్య నువ్వు చెప్పావు కాబట్టి నేను నా గర్భానికి చెప్తాను, నువ్వు చెప్పావు కాబట్టి ఈ ఎలర్జీకి నేను చెప్తున్నా, నువ్వు చెప్పావు కాబట్టే ఈ యొక్క అనారోగ్యాన్ని, లేకుంటే ఇంట్లో ఏ సమస్యకైనా నేను భర్త గురించి, ఆ డబ్బు గురించి. పిల్లరా, విశ్వాసంలో నడిచేవాడు తన విశ్వాసంలో నువ్వు విశ్వాసం ద్వారా దేవుని యొక్క ప్రెజెన్స్ని నీ ప్రతి పరిస్థితిలో దించచ్చును. అమ్మ వింటున్నారా? దేవుని యొక్క పవర్ని రిలీజ్ చేయొచ్చు నువ్వు విశ్వాసం ద్వారా నీ ప్రతి పరిస్థితిలో. అర్థమవుతుంది నాయనా? సో అందుకని విశ్వాసం గురించిన క్లియర్ ఉండాలి, మీకు బాగా అర్థం చేసుకోవాలి విశ్వాసం గురించి. ఓకేనా? ఆ తర్వాత ప్రతి వారం నేను చెప్తున్నా, నువ్వు పరీక్షించుకోవాలంటే నేను విశ్వాసంలో ఉన్నానా లేదా, నేను విశ్వాసంలో నడుస్తున్నానా లేదా అనే దానికి ఆ యొక్క 4 విషయాలు మీలో ఉంటే మీరు విశ్వాసంలో నడుస్తున్నారని అర్థం. ఏ 4 విషయాలు? అక్కడ నీ బోర్డులో ఉన్నాయి ముందర స్క్రీన్ మీద. నువ్వు విశ్వాసంలో నడుస్తూ ఉంటే నీ దగ్గర ఎప్పుడు నిరీక్షణ ఉంటుంది, దర్శనం ఉంటుంది నీ దగ్గర. ఇప్పుడే చెప్పాను కదా గర్భఫలం గురించి. నీకెప్పుడు దర్శనం ఉంటుంది. నీ గర్భము రాజుల్ని పుట్టిస్తుంది, నీ గర్భము దేవుని వంశాన్ని బయటికి తీసుకొస్తుంది. ఈ విధంగా దర్శనం కలిగి ఉంటావు. ప్రతి వాక్యాన్ని నువ్వు, దర్శనం అంటే ఏంటి? ప్రతి వాక్యాన్ని నువ్వు ఊరికే చదివి వదిలేవు, దాన్ని నీ యొక్క భవిష్యత్తుగా మార్చుకొని నీ ముందు పెట్టుకొని చూస్తూ ఉంటావు నువ్వు దాన్ని, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి. ఓకే, సో దర్శనం కలిగి ఉండాలా? దర్శనం కలిగి ఉంటాడు ఈ వ్యక్తి. విశ్వాసంలో నేను జీవిస్తాను, నాకు దర్శనం ఉంది సంఘం గురించి, నాకు దర్శనం ఉంది నా పిల్లల గురించి, నాకు దర్శనం ఉంది నా శరీరం గురించి. శరీరం గురించి దర్శనం కలిగి ఉండాలి. నీ దగ్గర ఫోటో ఉండాలా, నా శరీరం ఇలా ఉంటుందని. ఎస్, టైం పట్టినా ఆ యొక్క నీ ఫోటోలోకి నీ శరీరం రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే రెండోది ఏంటి? దాన్ని ఏం చేస్తున్నావు? దర్శనంతో పాటు రెండోది వాక్యం విడుదల చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు. దావీదు ఎందుకు అంత బలవంతుడుగా ఉన్నాడు శరీరంలో? దావీదు అంటాడు, నా యవ్వనము పక్షిరాజు యవ్వనం వల్లే ప్రతిరోజు క్రొత్త దగుచున్నది. నువ్వు చెప్పాలా, యేసయ్య నీ జీవం నాలో ఉంది కాబట్టి నా స్కిన్ ప్రతిరోజు ఓల్డ్ ఏజ్ వలన దెబ్బ తగలకుండా నా శరీరం, నా స్కిన్, నా ఫ్లెష్ నువ్వు తిన్న దెబ్బల చేత అది రోజుకి నీ యొక్క మహిమతో, నీ యొక్క అందముతో, నీ యొక్క బలంతో నిండి ఉంటుంది. యూ హ్యావ్ టు స్పీక్. నువ్వు చెప్పాలా దానికి.
ఎందుకంటే నువ్వు దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడిన వ్యక్తివి. దేవుడు తనకు కావాల్సింది మాట్లాడి సృష్టిస్తాడు. అందుకే దేవుడు నువ్వు మాట్లాడమంటున్నాడు. విశ్వాసంలో నడిచే వ్యక్తి తన నోట్లో ఎప్పుడు వాక్యం పెట్టుకొని ఉంటాడు పిల్లరా. చుట్టుపక్కల అగ్నిగుండం ఉన్న పరిస్థితులు తనకు తెలిసి ఇవి కాల్చలేవు నాకని. ఎందుకు బైబిల్ అంటుంది నీళ్ళల్లో పడిపోయినా నువ్వు మునగలేవు, అగ్నిలో నడిచినా నువ్వు కాలవని. ఏం దానికి అర్థం చెప్పండి? అగ్ని కాల్చి మిమ్మల్ని దాంట్లో వేసే కాలుకోకుండా ఉంటారా? ఏం చెప్తుంది బైబిల్? అందుకే లెటర్ని తీసుకోకూడదు, మనము స్పిరిట్ని తీసుకోవాలా. అమ్మ తెలుగులో ఏం చెప్తారు నాకు తెలియదు, కానీ అంటే వాక్యంలో రాయబడింది వాక్యంలాగా తీసుకోకూడదు. దాంట్లో ఉన్న స్పిరిట్ అంటే రెవల్యూషన్ నాలెడ్జ్ని తీసుకోవాలా. ఎందుకు దేవుడు అంటున్నాడు అగ్ని నిన్ను కాల్చలేదని? అగ్ని మాదిరి ఉంది వాతావరణం పరిస్థితులన్నీ బయట ప్రపంచంలో. అనారోగ్యాలు, అప్పులు, కష్టాలు, ఎవడు కూడా సరిపోదు. కానీ దేవుడు ఏమంటాడు? నిన్ను ఇవేమీ చేయలేవంటాడు దేవుడు. లోపల నీవు నిరంతరం ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో గంతులేస్తుంటావు. పక్షిరాజు యవ్వనము, ఆ తర్వాత అది ఏమంటారు దాన్ని, జింకలాగా నీ యొక్క పాదములు చేసే దేవుడు ఆయన. నీ కాళ్ళను లేడి కాళ్ళ, నువ్వు నీ లోపల నీ ఆత్మ, నీ శరీరం, నీ మనసు అట్లుంటుంది లోపల, నీ జీవితం. దాని గురించి ఆ యొక్క ప్రవచనాలన్నీ. అంతేగాని లేడీ కాలంటే నీకు స్పోర్ట్స్లో నువ్వు పరిగెడతా అంటే అందరికంటే ముందు పరిగెట్టి, అది కాదు దానికి అర్థం. ఓకేనా? సో నేనేమో వాక్యము నువ్వు కలిగి ఉంటావు. ఓకే, మూడోది ఏం కలిగి ఉంటావు? విశ్వాసం కలిగి ఉంటావు. ఈ రెండు కలిగి ఉంటే మూడోది ఆటోమేటిక్గా నీలో క్రియేట్ అవుతుంది. నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏమవుతుంది? విశ్వాసం నీలో పెరుగుతూ ఉంటుంది. నాలుగోది నీ క్రియలు అలాగే ఉంటాయి. నువ్వు మాట్లాడే విధానం అట్లే ఉంటుంది. నువ్వు ఎక్కడ పోయినా ధైర్యంగా ఉంటావు. నువ్వు ఎక్కడ పోయినా పరిస్థితి వేరే ఉంటుంది. నీ యొక్క యాక్షన్స్ వేరే ఉంటాయి, ఇతరులతో ఉండవు. ఎందుకంటే నువ్వు విశ్వాసంలో నడిచే వ్యక్తివి కాబట్టి. లైక్ అబ్రహాంకి ఏమైంది? ఉదాహరణ 4 విషయాలు అబ్రహాంలో ఉండేటివి. ఆరంభంలో మనం చూసుకున్నాం. అబ్రహాముకి దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఏంటంటే వాక్యం ఇచ్చాడు. నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల్లో ఉంటారు. ఆయన ఏం చేశాడు? అబ్రహాము చెప్పడం మొదలుపెట్టాడు, నేను అనేక జన్మలకు తండ్రిని అని కదా. తన పేరుకి అర్థం అదే, అబ్రహాము అంటే. మూడవది బైబిల్ చెప్తుంది ఆయన విశ్వాసమందు నిలకడగా ఉండెను అని కదా. ఆ తర్వాత నాలుగోది ఆయన క్రియలు కూడా, యాక్షన్స్ కూడా ఎప్పుడు దేవుని స్తుతించుకుంటూ పోయాడు. బాధపడేవాడు కాదు ఆ తర్వాత పిల్లలు లేరే అని. 4 కలిగి ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది? తనకు కావాల్సింది లభించింది. తో నువ్వు విశ్వాసం నడుస్తుంటే ఇవి ఉంటాయి. ఈ 4 నువ్వు ఎప్పుడు నీలో పనిచేస్తూ ఉంటాయి. ఈ 4 గుణాలు పనిచేస్తూ ఉంటాయి. నీ నోరు చూస్తే తెలిసిపోతుంది నువ్వు విశ్వాసంలో ఉన్నావా, అవిశ్వాసంలో ఉన్నావా అని. మెయిన్ క్యారెక్టర్ అక్కడే నువ్వు బయటపడేది. అందుకే శత్రువు కోరుకుంటాడు నువ్వు రాంగ్ కన్ఫెషన్ చేయాలని. ఈరోజు నేను అదే విషయంలోకి వెళ్ళాలా. ఓకే, ముందుకు రండి. ఓకే, చిన్న క్లారిఫికేషన్. చాలాసార్లు క్రైస్తవుల్లో విశ్వాసం అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఏంటంటే నేను ఎగ్జాంపుల్ త్రూ చెప్తాను. సపోజ్ ఈ విధంగా ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చాలా 35 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ ఉన్నాడు. ఓకేనా? ముందర చూడాలా. ఆయన దగ్గర ఒక పాత స్కూటర్ ఉంది పిల్లరా. ఏ స్కూటరు? పాత స్కూటరు. అయితే ఈ దైవజనుడు అంట అందరి దగ్గర పోయి, చూసావా నేను ఎంత గొప్ప సేవ చేస్తానో, 30 సంవత్సరాల సేవ, పాత స్కూటరు. ఆ తర్వాత ఆ స్కూటర్ వేసుకొని పోతాంటే మీకు తెలుసు కదా, అంత చాలా పాత స్కూటర్ అంట. వీధిలో వాళ్ళంతా చూసేవాళ్ళంట ఆయన్ని, అంత భయంకరమైన స్కూటరు. సో ఆయన ఈ స్కూటర్ని బట్టి ఎప్పుడు కొద్దిగా గర్వపడేవాడు. ఏమనంటే, చూసావా నా యొక్క విశ్వాసపు జీవితము. ఎందుకంటే విశ్వాస జీవితం ఎందుకంటున్నాడు తెలుసా ఆయన? పాత స్కూటర్ అయినా దీన్ని నేను తీసుకొని ముందుకెళ్తున్నాను, ఇదే విశ్వాస జీవితము. అది విశ్వాస జీవితం కానే కాదు, అది అట్టర్ ఫ్లాప్ జీవితము. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినిపిలారా. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు అట్లా అనుకుంటారు. క్రైస్తవులు పొగుడుతారు అట్లా వాళ్ళని. ఏముంది తెలుసా? అట్లే అసలు సేవకుడు అంటే అట్లా ఉండాలంట. సేవకుడు అంటే అలా ఉండాలా. ఎంత దీనత్వము. బైబిల్ ఒప్పుకోద్దాన్ని. విశ్వాసంలో నడిచే వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి దిక్కు చూస్తూ ఉంటాడు పిల్లరా. పాత స్కూటర్ ఉండడం అవన్నీ తప్పేం కాదు, అదేదో పాపం అని కాదు. కానీ ఆ భావన కలిగి అదే విశ్వాసం అనుకోవడం తప్పు.
ఏమనుకుంటారు వీళ్ళు, మన చాలామంది క్రైస్తవులు కూడా అదే అనుకుంటారు, అదే ఆ జీవితం దేవుడు కోరుకుంటానని. దేవుడు చాలా బాధపడతాడు అట్లా వ్యక్తితో. ఎందుకు చెప్పండి? దేవుడు ఏమన్నాడు మనతో? నువ్వు ఫలించి, గట్టి చెప్పాలా, నువ్వు ఫలించాలా. దేవుడు నిన్ను సృష్టించిందే ఫలించేదానికి. నువ్వు అభివృద్ధి చెందాలా, విస్తరించాలను, రాజ్యం చేయాలను. అందుకే మనిషిని దేవుడు సృష్టించిండేది. హలో, నువ్వు పాత స్కూటర్ వేసుకొని దాన్ని దొబ్బుకుంటా యాడంటే అటు నిలిచిపడిపోతే అది ఏదో నేను విశ్వాసం నడుస్తానని అది నువ్వు అనుకుంటావు, నువ్వు ఫీల్ అవుతావు, కానీ దేవుడు నీతో సంతోషపడ్డావు. ఎస్, జాగ్రత్తగా వినండి. పాత స్కూటర్ ఉండొచ్చు నీ దగ్గర, కానీ నువ్వు ఏమంటావు తెలుసా? నా దేవుడు నాకు కొత్త స్కూటర్ ఇచ్చే దేవుడు ఆయన. నా దేవుడు నాతో వాగ్దానం చేసినాడు, ఆయన స్వర్గపు ధననిధి నుంచి నా ప్రతి అవసరత తీరుస్తాడు. నన్ను ఆయన తలస్థానంలో ఉంచాడు, తోకస్థానంలో కాదు నేను ఉండేది, నేను పైవాణ్ణి. నా దేవుడి యొక్క సహాయం నాకుంది కదా. ప్రాస్పెరిటీ గురించి ఏం రాబడింది? ఎక్కడ 37:25లో నాకు గుర్తులేదు. హలో, ప్రాస్పెరిటీ గురించి చూడండి ఏం రాబడిందో. దేవుడు 37:25 నీతిమంతుల ప్రాస్పెరిటీ చూసి ఆయన చాలా సంతోషపడతాడని రాబడింది. దావీదు అన్నమాట మనకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి నీతిమంతులు విడబొట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదంట. ఇంకో చోట రాయబడింది, నాకు గుర్తు రావడంలే. దేవుడు సంతోషిస్తాంట వాళ్ళ యొక్క నీతిమంతులు ధనం కలిగి ఉంటే. 37:25. ఎస్, నేను ఎందుకు 20 చూడడంలే, అది కాదు, అది వేరేమా. నీతిమంతుల ఫలించినప్పుడు దేవుడు దానికి చాలా సంతోషపడతాను. ఓకే, మళ్ళీ ఎవరైనా కనపడి చెప్పండి, టైం వేస్ట్ చేయకూడదు. నేను ఇక్కడ దేవునికి చాలా సంతోషం అంట దేవుడు నీతిమంతులు ఫలిస్తా అంటే. ఓకే, 34:27 సరే చూడండి, అక్కడ ఏం రాబడిందో. 35:27 సారీ. నా నిర్దోషత్వం బట్టి ఆనందించి వారు ఉత్సాహధ్వని చేసి సంతోషం కాక. చూడండి, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యం పలుకుదురు. ఏం చేశారంట దేవునికి ఏమంట? నా క్షేమం చూసి 37:25 నాన్న అదే పెట్టారా? ఓకే, నా క్షేమం చూసి 35:27 దేవుడు ఆనందిస్తాడు పిల్లరా. అలా ఇక్కడ చూడండి, ముందర స్కూటర్ పాతది ఉండడము, కార్ పాతది, సైకిల్ పెద్దదా, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. కానీ నేను దాన్ని చూసి అది విశ్వాసం అనుకోవడం మూర్ఖత్వం. విశ్వాసంలో జీవించేవాడు ఏం చేశాడంటే, ఎస్ నేను కొనే స్థితిలో లేను స్కూటర్ని, కానీ నా దేవుడు నాకు కొత్త స్కూటర్ ఇప్పించే దేవుడు, నా పరిస్థితులు మార్చే దేవుడు. ఈ వాక్యం చెప్తాడు ఆ వ్యక్తి, నా క్షేమం చూసి నా దేవుడు ఆనందించే దేవుడు, నేను ఫలించగా ఆయన ఆనందించే దేవుడు అని. సో క్రైస్తవులుగా విశ్వాసం అంటే అది కాదు పిల్లరా. విశ్వాసం అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందడం. విశ్వాసం అంటే నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, అది మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు. ఓకే, నేను ముందుకు రండి. ఇప్పుడు విశ్వాసం గురించి నేర్చుకుంటాను. విశ్వాసము ఎలా వస్తుంది మనలోకి? ఏం చేస్తే విశ్వాసం వస్తుంది మనలోకి, మన హృదయంలోకి? వినుట వలన. ఓకే, మీకు బాగా చెప్పాను గత 2-3 వారాల నుంచి. 2 స్టేజెస్ మర్చిపోకండి. జాగ్రత్త వినండి. నాన్న వెంకటేష్ జాగ్రత్త విన్నాయినా, బాబు అక్కడే ఉన్నాడు, డాడీ కూడా ఇక్కడ వినండి. ముందర చూడండి, వినుట వలన విశ్వాసము వస్తుంది. ఏం వినాలా? దేవుని వాక్యాన్ని వినడం వలన. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తావు, ఇప్పుడు సపోజ్ నేను చెప్పా, యెహోవా దేవా నా క్షేమము నీకు ఆనందం ఇస్తుంది, నా క్షేమం నీకు ఆనందం ఇస్తుంది. పిల్లరా, ఎప్పుడైతే దేవుని వాగ్దానాలు నువ్వు చెప్తావో, తండ్రి నీ దూతలు నన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకున్నారు. నాయనా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తున్నావు, ఇది ఫస్ట్ స్టేజ్లో నువ్వు ఎప్పుడు వాక్యాన్ని చెప్తున్నావు. అందుకే నోరిచ్చింది లడ్డు జిలేబీ తినేదానికి మాత్రం కాదు, అది కూడా తినండి. మెయిన్గా ఈ దీనికోసం ఇచ్చినది. నువ్వు చిన్న దేవుడివే, నీకు నోరు ఇచ్చినందుకు నేను ముందుకు చెప్తాను. నిన్న జాగ్రత్తగా వాక్యం చెప్పే కొద్ది ఏమొస్తుంది? నువ్వు వాక్యం చెప్పలేదనుకో ఏమొస్తుంది? భయం వస్తుంది, చింత వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. నీకు సృష్టించినదే దేవుడిని వాక్యాన్ని నువ్వు చెప్పేదానికి అనుక్షణం.
అందుకే నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఏమైతుంది? హృదయంలో విశ్వాసము అభివృద్ధి చెందు. నీ హృదయం అంతా విశ్వాసంతో నిండిపోతుంది. విశ్వాసం వచ్చేదానికి విధానం ఒకటే దేవుడు పెట్టిండేది, వాక్యం వినుట వలన. నువ్వు ఎంత వాక్యం వింటావో నోటితో నువ్వు గట్టికి చెప్పాలా, నోటితో చెప్పాలా. వినండి, కొంతమంది ఉంటారు నోటితో చెప్పరు, వాళ్ళకు వాక్యాలు తెలుసు, వాగ్దానాలు తెలుసు, నోటితో చెప్పవు కదా. ఏమవుతుందో తెలుసా? నీ విశ్వాసం మైండ్లో ఉంటుంది. ఎటుంటుంది? ఈడుండదు. ఈడుండేదే పని జరిగేది. ఈడుండే విశ్వాసమే నీకు పని చేసి పెట్టేది. ఈడుండేది సాతాను మార్చి పడేశాడు పరిస్థితిని చూపించి. పోయిందనుకో లోపల హృదయంలోకి. హృదయం అంటే తెలుసా? మళ్ళీ బ్లడ్ పంప్ చేసే హార్ట్ కాదు, అది కాదు, ఆత్మ. నువ్వు వాక్యం చెప్పే కొద్దీ నీ ఆత్మలోకి వాక్యం పోతే విశ్వాసం వినటం వలన. ఓకేనా? ఎప్పుడు వాక్యం చెప్పాలా. విశ్వాసంలో నువ్వు జీవించాలి అంటే, దేవుణ్ణి సంతోషపరచాలి అంటే, సైతాన్ని కాళ్ళ కింద ఉండాలంటే, రోగాలని కాళ్ళ కింద ఉండాలంటే, నువ్వు దేవుని మహిమను చూడాలి అనుక్షణం అనుకుంటే, నీ కాళ్ళు లేడి కాళ్ళలా ఉండాలనుకుంటే, అతి ముఖ్యమైనది ఏదన్నా ఉందా క్రైస్తవుడు కంటే? తన నోటి నుంచి దేవుని వాక్యం విడుదల చేయాలా. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఫస్ట్ స్టేజ్లో నువ్వు వాక్యం చెప్తా అంటావో హృదయం విశ్వాసంతో నిండిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తావు? నీ హృదయం నిండా విశ్వాసం ఉంది. నీకు పరిస్థితులు, విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేస్తావు? నువ్వు మరి వాక్యాన్ని తీసుకొని చెప్తావే, అది పవర్ రిలీజ్ అయ్యేది. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది? నువ్వు శక్తిని రిలీజ్ చేస్తావు. ఆల్రెడీ నీ హృదయంలో విశ్వాసాన్ని విడుదల. యేసుప్రభు అదే చేశాడు. ఈ చెట్టు చచ్చిపోవును గాక అన్నాడు. యేసుప్రభు ఆ కొండలకు చెప్పమంటానాడే, అది ఎప్పుడు పవర్ రిలీజ్ చేయమంటానాడే, అది ఎప్పుడు జరిగేది తెలుసా? నీ జీవితంలో, నా జీవితం సెకండ్ స్టేజ్లో. అంటే ఫస్ట్ స్టేజ్లో ఆల్రెడీ నువ్వు నింపుకొని ఉండాలా. అందుకే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావు, దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటావు. ఏంటన్నారైనా నీ పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని వాక్యాన్ని విడుదల చేసి ఆ యొక్క కొండని నాశనం చేసి పెడతాను. అందుకే సెకండ్ స్టేజ్లో నీ నోరు ఎలాగా మారుతుంది? మన సెకండ్ స్టేజ్లో నీ నోరు ఏంగా మారుతుంది సార్? జీవపు ఊటగా. అది జాగ్రత్తగా వినాలా. చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ నేను మీకు ఈరోజు చెప్తా ఉండేది. నీ నోరు జీవపు ఊటగా మార్చబడాలి. అది ఫస్ట్ సెకండ్ స్టేజ్లో నువ్వు కంటిన్యూ అయినప్పుడు జీవ ఊటగా మారుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ నేను ఈరోజు చెప్పేది మీకు. దేవుని వాక్యము అనేక చోట్ల నీతిమంతుని నోరు జీవపు ఊట అని, నా నోట్లో నీ నోట్లో జీవం ఉందని కదా. జీవం మరణములు ఎక్కడున్నాయంట? జీవం నా నోట్లో ఉందని, నా నోరు జీవపు ఊట అని. నీ నోటి ద్వారా నువ్వు మంచి దినములు నీ జీవితంలో తెచ్చుకుంటావని, నీ నోటి ద్వారా ఏది బంధిస్తే ఈ సృష్టిలో అది బంధించబడుతుందని. నా నోటిని దేవుని యొక్క గ్రంథము మహాశక్తిగా చూపిస్తుంది పిల్లరా. జీవబూటగా చూపిస్తుంది. హలో, ఏంటి ఆధారం దీనికి? వాట్ ఈస్ ద ఫౌండేషన్? వై గాడ్ ఈజ్ సేయింగ్ దిస్? ఎందుకు నా నోటిని దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు బైబిల్లో? ఏంటి ఆధారం దీనికి? వై గాడ్ ఈజ్ సేయింగ్ లైక్ దాట్? ఈ విషయాన్ని మీకు ఈరోజు ప్రీచ్ చేయాలని నేను. జాగ్రత్తగా వినండి పిల్లరా. మీరు నేను ప్రవక్తలము. మీరు నేను ఎవరు? మీరు నేను ప్రాఫిట్స్ పిల్లరా. మీరు నేను ప్రవక్తలము. చెప్పండి, నేను ప్రవక్తని. నువ్వెవరు? నేను. ఆడోళ్ళు ఎవరు? ప్రవక్తిని. ఆడోళ్ళు చెప్పండి, నేను ప్రవక్తిని. మొగోళ్ళు చెప్పండి, నేను ప్రవక్తని. భయపడకండి, ధైర్యంగా చెప్పండి. చాలామందికి అనిపిస్తుంది ఎంత అబద్ధం చెప్తానో చూడని. కాదు, నువ్వు నేను ప్రవక్తలం పిల్లరా. నువ్వు నేను ఎటువంటి ప్రవక్త? ముందర చూడాలి మీరు. నా ప్రపంచాన్ని నా నోటి ద్వారా నా భవిష్యత్తును సృష్టించే ప్రవక్తలం మనము. రాబోయే వారాలు, ఈ వారం నుంచి ఇదే టాపిక్ నేను మీకు ప్రీచ్ చేయబోతానా.
నువ్వు ప్రవక్తవు కాబట్టే ఆయన అంటున్నాడు, నువ్వు జీవపు ఊటవే. ఎవరు? నువ్వు, నేను. ఓకే, జాగ్రత్త వినండి. మీరు నేను జీవపు ఊట, ఎందుకంటే మీరు నేను ప్రవక్తలం కాబట్టి. చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్, జాగ్రత్త వినండి. నాతో పాటు మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. ఈరోజు ప్రీచింగ్ మిస్ చేయకండి దయతో. ఈరోజు ప్రీచింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ ప్రీచింగ్, మీరు విని మీ జీవితాన్ని మార్చుకునే ప్రీచింగ్. నాతో పాటు మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి, ఓకే, టైం తక్కువ ఉంది కాబట్టి ముందర చూడండి. ఈ యొక్క భాగం ఏదంటే, దూత వచ్చి యోసేపుతో మాట్లాడే విషయం ఇదే. యోసేపుతో అంటాడు, తెలుసు కదా, యేసు ప్రభు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత అది ఆమె భర్త యోసేపు నీతిమంతుడే ఉండి ఆమెని ఇడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే ఆమె గర్భవతి అయింది కాబట్టి ఇడిచిపెట్టాలనుకున్నాడు. మీకు తెలుసు కదా మా స్టోరీ అంతా. అయితే ఈ యొక్క దూత ఈనాల మీరు ఇప్పుడు చెప్తూ 23వ వాక్యంలో ఒక గంభీరమైన మాట చెప్తాడు. అది మీరు ఈనాలు జాగ్రత్తగా చదవండి. ఆయన ఎవరన్నా గట్టి చదవాలా? అని ప్రభువు సౌండ్ ఎక్కువ పెట్టాలి. జాగ్రత్త చదువుతున్నారా? 22, 23 పైకెత్తు పవని. ముందు చూడండి. అని ప్రభువు అంతా చెప్పిన తర్వాత దూత యోసేపుతో అంటున్నాడు. ఏమన్నాడు లాస్ట్లో? అంతా చెప్పిన తర్వాత, నువ్వు గర్భవతి అవుతుంది, ఆమె తీసుకుని తెచ్చుకో, ఆమె పాపం వల్ల కాదు పుడుతనేది, నీతిమంతుడు అన్నీ చెప్పిన తర్వాత అంటాడు, ఇది నీకు నాకు ఇంపార్టెంట్ అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చున్నట్లు ఇదంతయు జరిగెను. ఇది కావాల్సింది. జాగ్రత్తగా విన్నట్లేరా? దూత అంటున్నాడు, తన ప్రవక్త ద్వారా పలికిన మాట ఇప్పుడు నెరవేరుతుంది యోసేపు అంటున్నాడు. జాగ్రత్తగా విన్నట్లేరా? ముందర చూడండి. దేవుడు పనిచేసే విధానం మీరు బైబిల్లో చూస్తే, పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ, నేను ముందర చూడాలా. దేవుడు ఏదన్నా పని చేయాలి ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబంలో, ఈ భూమి మీద అంటే దేవుడు ఏం చేసేవాడంటే, చేసేవాడు కదా, చేస్తాడు. ఇప్పుడు కూడా అదే పద్ధతి దేవుంది. తను తన ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. తను అభిషేకింపబడిన ఒక వ్యక్తి ద్వారా ఫస్ట్ పలికించేవాడు. తను ఏం చేయాలనుకున్నాడో అది పలికించేవాడు. ముందర చూడాలి ఆయన. ఆ విధంగా దేవుడు పని చేసేది. తను ఈ భూమి మీద ఏదన్నా చేయాలి అంటే దేవుడు అంతకుముందే తన అభిషక్తునితో ప్రవక్తతో పలికించి ఆ తర్వాత తను చేయాల్సిన టైంలో ఆ పని చేసేవాడు. ముందర చూడండి. ఎందుకంటే పిల్లరా, హలో జాగ్రత్త వినండి. ఆరంభంలో దేవుడు తనే మాట్లాడేవాడు. ఈ సృష్టి మీదకి తనే తన నోటితో మాట్లాడేవాడు. సూర్యుడు కలుగును గాక, సముద్రాలు కలుగును గాక, మామిడికాయ చెట్లు కలుగును గాక, పనసకాయ చెట్లు కూడా ఉండాలి గాక. ఈ విధంగా దేవుడే మాట్లాడి పనిచేసేవాడు. ఈనాల మీరు లేకుంటే మనిషి ఎందుకున్నాడో ఈ భూమి మీద మనిషికి అర్థం కాదు. ఈ ప్రీచింగ్ మీకు అర్థం కాకుంటే. అయితే దేవుడు ఏం చేశాడంటే తనే మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే మనిషిని సృష్టించాడో దేవుడు, ఆ తర్వాత దేవుడు మాట్లాడడం మానేసి, ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఎట్లా పని చేశాడంటే, తను ఏదన్నా చేయాలంటే మనిషితో మాట్లాడించి, తను అభిషేకించబడిన అభిషక్తులతో మాట్లాడించి, వాళ్ళ నోట్లతో మాట్లాడించి, ఇదిగో ఇప్పుడు ఇంటేం కదా ఏమని చెప్పినాడు ఆయన ప్రభు అయిన తన ప్రవక్త ద్వారా పలికిన మాట. యెషయా చెప్పాడు ఎప్పుడో, కన్యక గర్భవతి సిస్టర్ వింటున్నారు కదా మీరు, కుమారుని కనును. సో ఎప్పుడైతే మనిషిని దేవుడు సృష్టించాడో దేవుడు మాట్లాడడం మానేశాడు. మనిషి ద్వారా దేవుడు మాట్లాడించి, తన అభిషేకింపబడిన ప్రవక్తల ద్వారా మాట్లాడించి పని చేసేవాడు. పిల్లరా జాగ్రత్తగా వినండి. ఎందుకు సార్ అట్లా? పెద్ద ప్రశ్న కదా. హలో, ఆయన ఏదో మాట్లాడచ్చు కదా డైరెక్ట్గా. ఎందుకు మనిషిని సృష్టించిన తర్వాత ఆయన మాట్లాడడం మానేసి ఆయన మనుషుల ద్వారా మాట్లాడి, వాళ్ళు మాట్లాడిన తర్వాత పనులు చేసేవాడు? ఎందుకంటే ఈ భూమిని దేవుడు ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు?
మనుషులకి ఇచ్చాడు కదా. మీకు డౌట్ ఉంటే 115 కీర్తన 116 15 చదవండి. ఎవరైనా 116 15 116 15 పెట్టినాను. చాలా ఇంపార్టెంట్. మీకు ఎందుకు నేను కన్ఫెస్ చేయి అంటానా, ఎందుకు విశ్వాసంలో దర్శనంతో పాటు ఏముండాలా, వాక్యం చెప్పమని ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. ఎందుకు మీ నోరు జీవపు ఊట, మీరు ప్రవక్తలన్నీ నేను చెప్తున్నా ఇక్కడ నిలబడి, బైబిల్ చెప్తుంది ఎందుకు మీరు ప్రవక్తలు. చదువునేనా, ఆకాశములు చూసారు, ఆకాశం ఎవరు వశము, గిడి చెప్పాలి మీరు. దేవుడు అంటాడు యెహోవా వశం, నాది ఆకాశం, స్వర్గం నాది, సింహాసనం పైనుండే స్వర్గం ఏలేవాన్ని నేను, ఆకాశం నాది, భూమిని చూసారా, భూమిని ఆయన. అందుకే ఎప్పుడైతే మనిషి సృష్టింపడ్డాడో ముందు చూడండి మీరు, దేవుడు అన్నాడు ఇక నాకు సంబంధం లేదు, నేను మాట్లాడను ఇంకా. ఎందుకంటే ఈ ఇండ్లు ఎవరిది, అమ్మ మీరు ఎవరితో ఉన్న ఇండ్లు కొనుక్కున్నారనుకో, అమ్మినోడు మళ్ళీ వస్తాడు రెండో రోజు మా ఇల్లు బాగుంది అని. ఎందుకంటే మీకు ఏం చేశాడు, అమ్మేశాడు, అది మీది. సో దేవుడు ఈ సృష్టిని మనిషికి ఇచ్చేశాడు. అందుకే ఇంకో వాక్యం మీకు రెఫరెన్స్ కోసము 8:4 చదవండి, కీర్తనలు 8:4. జాగ్రత్తగా వినాలన్న, చాలా ఇంపార్టెంట్ ప్రీతి. ఎందుకు మీ నోరు జీవపు ఊట, ఎందుకు నువ్వు ప్రవక్తవి, ఎందుకు నీ పరిస్థితి ఇట్లుంది ఈరోజు, నువ్వు ఏం చేయగలవు నీ నోటి ద్వారా, అది నేర్చుకుంటా ఉన్నాం. చదువు నేను ఫటాఫట్. సముద్ర మార్గములలో 8:4 గట్టిగా చెప్పు మైక్ లో. మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు, సౌండ్ పెట్టినాను అనుష, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, పవని వాడే పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనులన్నిటి మీద అధికారం ఇచ్చి ఉన్నావు. ఇంక కింద మీరు పోతే లిస్ట్ అంతా ఉంది, గొర్రెలు, పందులు, అందుకే ఏనుగులన్నీ, జంతువులన్నీ ఎవరి మాట వింటాయి, మనిషి మాట వింటాయి. అర్థమైందా పిల్లరా? ఓకే, నేను టాపిక్ మంచిది, ఇక్కడ రండి, ముందుకు రండి. ఇప్పుడు అందుకే దేవుడు ఆ తర్వాత నుంచి ఏం చేశాడు, మనిషిని సృష్టించిన తర్వాత తను ఏమి చేయాలన్నా తను డైరెక్ట్గా చేయలేడు. అందుకే నా ప్రార్థన చాలా అవసరం దేవునికి. దేవుడు ఏమన్నా చేయాలంటే, ఎందుకంటే నీ ఇండ్లు ఎవరిది, నీది, నీ పిల్లలు ఎవరు, నీవి, ఈ భూమి ఎవరిది, నీది, ఈ సృష్టి ఎవరిది, నీది. ఆయన ఏమన్నా చేయాలంటే ఏం చేయాలా, నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. ఓకే ఎనియో, అందుకే ప్రార్థన జీవితం కలిగి ఉండాలా, లేకుంటే మీరు శోధనలో పడతారంటాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆయనకు చెప్పడం లేదు, ఆయన చేయడు, ఎందుకంటే అది నీది. నేను చేయాలంటే బలవంతంగా చేయను నేను దీన్ని, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే చేస్తా. నువ్వు పర్మిషన్ ఇవ్వలేదనుకో, సాతాను నీతో పర్మిషన్ తీసుకుంటాడు, నీ మీద ప్రెషర్ వేసి వాడు చేస్తాడు ఆ పని. ఓకే, అది ప్రార్థన గురించి పక్కన పెట్టండి, ఆ టాపిక్ కూడా. ఇప్పుడు ముందుకు రండి అమ్మా, వింటానారా? దేవుడు పని చేసే విధానం తన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడిచ్చేవాడు. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధన గ్రంథములు కానీ తన ప్రవక్తల ద్వారా మాట్లాడి ఆ పనిని చేసేవాడు పిల్లరా. అర్థమైందా? ఇది దేవుడు పని చేసే విధానం. ఓకేనా? మర్చిపోకండి. ఇప్పుడు నాతో పాటే దేవుడు పనిచేసే విధానం అర్థమైందా? మాట్లాడిచ్చిన తర్వాతే పని చేస్తాడు ఆయన. అది పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథంలో. ఎవరితో మాట్లాడిచ్చేవాడు? తన యొక్క ప్రవక్తలతో, కొన్నిసార్లు అభిషేకింపబడిన వ్యక్తులతో మాట్లాడిచ్చేవాడు. ఓకే, ఏం నేర్చుకుంటాం ఈరోజు? సబ్జెక్ట్ ఏంటి చెప్పండి, ఫస్ట్ అది చెప్పండి మీరు. యా బ్రదర్, ఓకే, అది ఉంది టోటల్. నేను ఈరోజు సబ్జెక్ట్ ఏంటి మీకు చెప్పి ఆరంభించా. మీతో చెప్పించాను కూడా నేను. నేను దేవుడు ఎలా పని చేస్తాడో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిచ్చి తర్వాత ఆయన పని చేసేవాడు. ఓకేనా? నేను ప్రవక్తలమా. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది, బైబిల్లో అతి ఇంపార్టెంట్ వాక్యం ఇది. అన్ని ఇంపార్టెంట్, ఇది అతి ఇంపార్టెంట్ వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఓకే, నేను మీకు యాక్చువల్లీ 7 నుంచి చదివించాలా. ఎండాకాలం కాబట్టి 7 నుంచి చదివడంలా. ఏం కాలం అని? ఎందుకంటే ఓకే, ఈ 7వ అధ్యాయం, ఈ 7వ వాక్యంలో ఏముందంటే 7 నుంచి 11 వరకు యేసు ప్రభువు బాప్తిసం ఇచ్చు యోహాను గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా చాలాసార్లు విన్నాం సార్, మాకు తెలుసు అనుకోద్దండి. ఈరోజు కొత్త విషయం చెప్తాను మీకు. అలా ముందర చూడండి, ఇడ్లీ రోజు తింటామా లేదా? అట్లా ఈ వాక్యం కొన్నిసార్లు అనేక సార్లు వినాల్సి వస్తుంది, ఒకే వాక్యమే. ఇక్కడ కొత్త డైరెక్షన్లో విందాం ఈరోజు. ఇక్కడ యేసు ప్రభువు
జనాల్ని ప్రీచ్ చేస్తూ బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప వ్యక్తి అది ఇది అన్ని చెప్పిన తర్వాత 11వ వాక్యము చాలా ఇంపార్టెంట్ వాక్యం క్రైస్తవుడికి. అమ్మా 11వ వాక్యం నీకు అర్థం కాకుండా జీవితం అర్థం కాదు. ఎందుకు నీ నోరు జీవపు ఊట, అసలు నువ్వు ఎవరు అనేది నీకు అర్థం కాదు. అంత పవర్ఫుల్ వాక్యం ఇదే. చదువు నేను 11. స్త్రీలు కనిన వారిలో ఇంగ్లీష్లో మీరు చూస్తే ఎవరన్నగినా ఆరంభమే బ్రహ్మాండమైన ఆరంభము. ఈ 11వ వాక్యము ఏమంటాడు తెలుసా యేసు ప్రభు? ట్రూలీ. చెప్పు, నేను ఇంగ్లీష్ కూడా పెట్టగలవా? జాగ్రత్త వినండి. 11 పెట్టినైనా సూపర్ వాక్యము, చాలా అవసరమైన వాక్యం. ఓకే, ఇంగ్లీష్లో కేజేవి పెట్టావు కదా, నో ప్రాబ్లం. అష్యూర్డ్లీ అంటే ఇంకో వర్డ్ వచ్చే ట్రూలీ. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా జనానికి? అమ్మ మీరు వినాలా? ట్రూలీ, నిజంగా అంటాడు దేవుడు యేసు ప్రభు వాళ్ళతో. ఏమంటాడు నిజంగా? తెలుగులో చదువు, ఇప్పుడు చదువు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పర్లేదు నాయన, నువ్వు యాదో ఒకటి పెట్టేసే, నాకేం సమస్య లేదు, నేను చెప్పేసుకుంటా వీళ్ళకి. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇక్కడ చాలా టైం తీసుకోవాలనుకుంటున్నా. మీరు 11వ వాక్యం నాయన, చాలు ఓకే, నో ప్రాబ్లమ్స్, పెట్టేసి అట్లే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంగ్లీష్లో, తెలుగులో కూడా రాయబడింది నిశ్చయంగా. అమ్మ ఏం రాయబడింది తెలుగులో? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా. నాకు ఒక డౌట్, మీకు చెప్పండి, యేసు ప్రభు ఎప్పుడైనా అబద్ధం చెప్తాడా? ఆయన ఎప్పుడు ఈవెన్ ఆయన ఏదైనా చెప్పినా అది ఏమవుతుంది? అది నిజమైపోతుంది, అంతే కదా. పేతురుతో అన్నాడు వల వేయమని, రాత్రంతా చేపలు లేవు, వల వేయి, నువ్వు చేపలు పట్టమన్నాడు. అందుకే చేపలు ఏం చేసాయి? వచ్చేసాయి. ఆయన చెప్పింది నిజమే. కానీ నాకు డౌటు, అమ్మా మీకు రావాలా డౌటు? ముందర చూడండి, అంత తల ఎత్తి. సియోను కుమారి అట్లా తల పైకి ఎత్తలా. ఎందుకు యేసు ప్రభు చెప్తాన్నాడు నేను చెప్తానేది నిజమో అని? ఆయనే నిజం కదా. ఏందో ఉందిడా, అది నువ్వు నమ్మలేవు కాబట్టి ఆయన చెప్తాడు నువ్వు నమ్ము అని. ఈ వాక్యంలో పోకముందు చాలా ఇంపార్టెంట్ శబ్దం ఇది. ఇంగ్లీష్లో అష్యూర్డ్లీ, అష్యూర్ అయ్యు. ఐఎమ్ అష్యూరింగ్ యూ. దేవుడు అన్నాడు ఇది నిజమయా, ఇది నువ్వు నమ్మే తీరాలంటున్నాడు దేవుడు. అది అష్యూరెన్స్ అంటే. ఇంగ్లీష్ ఇంకో వర్షన్ ట్రూలీ, నిజముగా నేను చెప్తాను, నేను అబద్ధం చెప్పను. మనం అంటాం దేవుడితోనా నిజం చెప్తాను బ్రదర్. దేవుడు ఆ మాట అంటానంటే దాని వెనకాల ప్రపంచం సృష్టి దాగి ఉందని అర్థం. అది నమ్మశక్యం కాదు మనిషికి. ఈ వాక్యం నమ్మలేడు మనిషి. ఎందుకు నమ్మలేడు? చదవండి ఇప్పుడేమో. బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ముందర చూడండి, ఇప్పుడు యేసుప్రభు అంటాడు స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు అంటే దానికి అర్థం ఇది కాదు. అదంటే మంచోడు లేదని కాదు. ఇడ ప్రవక్త గురించి మాట్లాడబడింది. ఇది గొప్పవాడు అంటే ఆయనంత గొప్ప ప్రవక్త లేడు. ఎవరంత గొప్ప ప్రవక్త? బాప్తిస్మమిచ్చు యోహాను అంత గొప్ప ప్రవక్త పుట్టలేదు. అరే బాబోయ్, అంతమంది ప్రవక్తలు పుట్టారు కదా. డానియేల్, మోషే, మా ఇంటర్ ముందు చూడండి, ఏలియా, తర్వాత ఎలీషా, ఆమోస్, యెషయా ప్రవక్త. హలో, వీళ్ళందరికంటే గొప్పడు ఎవరంట? బాప్తిస్మమిచ్చు యోహాను. డానియేల్ కంటే గొప్పడు బాప్తిస్మమిచ్చు యోహాను. అంటే అంతవరకు బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టినంత వరకు ఎవరైతే పుట్టారో ఎక్కడ? పాత నిబంధనలో, పాత నిబంధన గ్రంథములో. పాత నిబంధన ఎంతవరకు? పాత నిబంధన కొత్త నిబంధన తెలుసానైనా? పాత నిబంధన కొత్త నిబంధన ఓకే, జాగ్రత్తగా వినండి. పాత నిబంధన అంటే యేసు ప్రభు చనిపోయి లేచేంత వరకు పాత నిబంధన. ఓకే, సింపుల్గా చెప్తానండి. యేసు ప్రభు లేచేంత వరకు సమాధి నుంచి ఆ బ్యాక్ అంతా అయింది పాత నిబంధన. బైబిల్లో చూసి పాత నిబంధన ఎక్కడి వరకు? బైబిల్లో
మల్లాకి వరకు. చాలామంది అనుకుంటారు పాత నిబంధన అంటే అదేనే. నో. పాత నిబంధన అంటే యేసు ప్రభు పునరుత్థానం వరకు అంతా పాత నిబంధనలోనే వచ్చేది. ఓకే, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత అంతా కొత్త నిబంధన. యాక్చువల్గా బైబిల్లో చూసుకుంటే మనకు ఆరంభమైంది ఆడ తెలుసా? అపొస్తలుల కార్యం నుంచి, రోమీల నుంచి యాక్చువల్ కొత్త నిబంధన ఆరంభం కావాలా? ఓకే, నో ప్రాబ్లమ్స్, అది ఏం పెద్ద సమస్య కాదనుకోండి. యేసు ప్రభు కార్యాలు కూడా, గాస్పల్స్, సువార్తలు కూడా కొత్త నిబంధనలు పెట్టారు బైబిల్లో. కానీ స్పిరిచువలీ, ఆత్మీయ లోకంలో కొత్త నిబంధన అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది? అక్కడి నుంచి కొత్త సృష్టి స్టార్ట్ అయింది యేసు ప్రభు ద్వారా. వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎందుకు బాప్తిస్మ ఇచ్చే యోహాను వీళ్ళందరికంటే గొప్పోడు, కానీ అయినను మీతో చెప్పుచున్నానంట యేసు, నిశ్చయంగా మీతో చెప్తున్నానంట, మామూలుగా కాదు, నిజంగా చెప్తున్నాను నేను మీతో. ఏం చెప్తున్నారు ప్రభు నిజంగా అంటే, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు, ముందర చూడాలి మీరు, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించిన వాడు. అల్పుడు అంటే చెప్తా, అల్పుడు అంటే ఏదో అనుకోండి మీరు, ఒక అరగంట ముందు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాడు, అప్పుడే అల్పుడు. అంటే యాక్చువల్ లీస్ట్ అంటే, ఓకే, ఫస్ట్ పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? ఏమా సిస్టర్? ఓకే, నికోదేమోస్తో ఏమన్నాడు యేసు ప్రభు? ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో, అంటే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడంటే ఎవరైతే యేసు ప్రభుని తమ ప్రభువుగా స్వీకరించారో, ఆయన్ని రక్షకుడుగా స్వీకరించారో వాళ్ళు ప్రవేశించినదని పరలోక రాజ్యం. అంటే మీరు నేను ఎప్పుడైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తామో మనం ఏ దాంట్లో ప్రవేశిస్తున్నాం? పరలోక రాజ్యంలో. వీఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నౌ. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారో. అల్పుడైన వాడు అంటే అరగంట ముందు రక్షకుడుగా అంగీకరించి ఉన్నా, అరగంట ముందు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే ఇనాలా నువ్వు ఎవరికంటే గొప్ప ప్రవక్తవి? నేను చెప్తున్నా, ఎవరికంటే గొప్ప ప్రవక్తవో? దానియేలు కంటే, హలో, అబ్రహాము కంటే, అమ్మా ఏలియా కంటే. అందుకే యేసుప్రభు ఏమన్నా తెలుసా? వినాలి మీరు. యేసుప్రభు ఏమన్నా తెలుసా? నిజంగా చెప్తానా, ఎందుకంటే నేను చెప్తే మీరు వినరని తెలుసా ఆయనకే. ఆయనే చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి, ఇది నిజం. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాడు ఏలియా కంటే గొప్ప ప్రవక్త, ఎలీషా కంటే గొప్ప ప్రవక్త. ఇది నిజం. అందుకే నీ నోరు జీవపు ఊట. అందుకే నువ్వు ఎవరో తెలుసా? ప్రవక్తవే. ఆగండి, ఇప్పుడు కుదరదు ఇట్లయితే. మీరు అనుకుంటారా ఇట్లయితే కుదరదు, నాకు ఇంకా లోపల పోలా, అంతే కదమ్మా, ఇంకా లోపల పోలు నేను. ఇది బాగానే ఉంది మొత్తానికి, ఇంకా ఏంటి లోపల పోలు నేను. ఎందుకు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు దానియేలు కంటే గొప్ప ప్రవక్తగా మార్చబడ్డా, అబ్రహాము కంటే గొప్ప ప్రవక్తగా మార్చబడ్డా. ఎందుకో జాగ్రత్తగా వినండి. హలో, ముందర చూడాలి. అనుష పైన చూడు, ఇంటికి పోయి చదువుకు బైబిల్, ముందర చూడు. హలో, ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను నిశ్చయంగా అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ క్షణమందు నువ్వు యేసు క్రీస్తుని ప్రభువు అని స్వీకరిస్తావో ఆత్మీయ లోకంలో నీ సమీకరణ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఏమవుతుందంటే, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, నేను మీకు చెప్తాను వాక్యము. ఎఫెసీయులు రాసిన 2:10 తీకండి, ముందర చూడండి, రాసుకోండి. ఇక్కడ చూడండి, ముందర చూడండి. అక్కడ ఏం రాయబడిందంటే, ఏ క్షణమందు నువ్వు యేసు ప్రభువు నా రక్షకుడు అంటావో బైబిల్ చెప్తుంది, వీఆర్ వర్క్మెన్షిప్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్ అండ్ టు డెలివర్ పీపుల్ హూ ఆర్ అప్రెస్డ్ బై ద సైటనిక్ ఫోర్సెస్. జాగ్రత్త, ముందర చూడండి.
నువ్వు ఏ క్షణమందు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తావో దేవుడు నీలో ఉన్న ఆ మనిషిని తొలగించేసి, వినాలి మీరు, యేసు ప్రభులో నుంచి నిన్ను సృష్టించాడు ఆయన. నువ్వు పుట్టిండేది ఇప్పుడు ఆ క్షణమందు ఎవరికో తెలుసా? స్వయాన యేసు ప్రభుకే. అంతకుముందు నీలో ఉన్న ఆత్మ ఆదాము నుంచి వచ్చిన ఆత్మ. నువ్వు ప్రభువుని స్వీకరించిన మరుక్షణమే యు ఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ నౌ. ఈ సృష్టిలో రెండు సృష్టి క్రియేషన్స్ ఉన్న ఒకటి ఓల్డ్ పాపపు సృష్టి, నూతన సృష్టి. ఆ క్షణం నుంచి నువ్వు నూతన సృష్టి. ఇంకా వినాలి మీరు, జాగ్రత్త ముందర చూడాలి పిల్ల. హలో, ఎందుకు నువ్వు దానియేలు, యోహాను, లైక్ పాత నిబంధనలో ప్రతి ఒక్కరికంటే గొప్ప ప్రవక్తవి? ఎందుకు నీ నోరు జీవ బూట అంటే ఈయన ముందర చూడండి. నువ్వు ఏ రోజు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణమందు నువ్వు యేసు ప్రభు నీకు శిరస్సు, నువ్వు ఆయనకి దేహం అయిపోయావు. నేను చెప్తున్నా నీకు, ఏ క్షణమందు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నువ్వు క్రీస్తుగా చేయబడి ఉన్నావు. హలో, ఈనలా నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన రోజు ఆ క్షణం నుంచి యేసయ్య శిరస్సు, నువ్వు దేహము. అంటే ఏంటి? ఈనాలు మీరు, యేసు ప్రభు మీద ఉన్న అనాయింటింగ్ నీ మీద ఉంది. అందుకే ఆయన అష్యూర్లీ సే టు యూ, నాకు మీరు మాట చెప్పండి, తల మీద ఒక అభిషేకము, శరీరం మీద ఒక అభిషేకం ఉండదు పిల్లరా. హలో, ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా నువ్వు నేను అంగీకరించామో యేసు ప్రభులో ఉండదంతా నా జీవితంలో ప్రవేశించింది. ఎందుకంటే ఆయన శిరస్సు, నువ్వు నేను దేహం. ఇదే రెవల్యూషన్ ప్రీచింగ్. ఇది మీకు నాకు అవసరం. హలో, అంతేకాదు, హలో వినాలి మీరు, ఈ సృష్టిలో గొప్ప ప్రవక్త ఎవరో తెలుసా? యేసు ప్రభువు. నువ్వు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆ గొప్ప ప్రవక్తకి దేహంగా మారాను. నువ్వు ప్రవక్తవే ఆ క్షణం నుంచి. ఏ ప్రవక్తవి? యేసు ప్రభు మీద ఉన్న సమస్త అనాయింటింగ్ నీ మీద ఉంది. నువ్వు నమ్మవని చెప్పి ఆయన చెప్తున్నాడు. ట్రూలీ బాప్తిస్మమిచ్చి యోహాను అందరికంటే గొప్ప ప్రవక్త. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించిన నువ్వు నేను యోహాను కంటే గొప్ప ప్రవక్తలము. ఎందుకంటే ప్రవక్త అయిన యేసు ప్రభు మీద ఉన్న అభిషేకం మీ మీద, నా మీద ఉంది. ఆయన శిరస్సు, నువ్వు నేను దేహమై ఉన్నాం. కొలస్సీ 1:18, ఎఫెసీ 1:19 రాయబడింది. ఆయన శిరస్సు, నేను దేహం. ఆయన మీద ఉన్న అభిషేకము. ఇప్పుడు నేను ముందర చూడండి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏమని పిలుస్తాడు తెలుసా? ఏమని పిలుస్తాడు? క్రీస్తు అని పిలుస్తాడు. చదివావు బైబిల్లో? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మీరు నమ్మరని నాకు కూడా తెలుసు, అందుకే యేసు ప్రభు కూడా తెలుసు. ఈజీ మాటలా ఇవి? ఏంటి సార్ మీరు చెప్తాండి ఇది? నేను ఇప్పుడే మా భార్యతో ఇడ్లీ చట్నీ గురించి కొట్లాడుకుని వస్తానా కదమ్మా. చట్నీ చేస్తావా, ఇడ్లీ చేస్తావా, ఏ ఉగ్గాని చేస్తావా? ఇంట్లో 24 గంటలు కొట్లాడుకుంటా ఉంటాం. కానీ నీ ఆత్మీయ స్థితి అది. ఇది తెలుసుకోకుండానే సాతాను నీ కళ్ళకు గంతులు కడతాడు. వాడు నీతో మాట్లాడినీడు, నువ్వు ఎవరో నీకు తెలియనీడు వాడు. అందుకే వాడు దొంగ. వాడు వాక్యం ఎత్తుకొని పోయేదానికి వచ్చినాడు. అమ్మ వింటానారా? చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి. చూడండి ఎంత గొప్ప వాక్యం ఇది. తొందర చదవలే, చాలా తక్కువ టైం. జోడుగా ఉండకుడి. ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? మీ గురించి, నా గురించి. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. ఇంకో చోట యేసుప్రభు అన్నాడు, మీరు లోకస్తులు కాదు, మీరు లోకం నుంచి వేరు చేయబడి ఉన్నారు, మీరు నావారు. ఇక్కడ అంటాడు, చదువు, నేను పెట్టలేదు ఇంతవరకు. నువ్వు సౌమ్య, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అయ్యండి ముందర. ఎవరు నీతి? అమ్మ ముందర చూడాలి మీరు. నీతి ఎవరు? దుర్నీతి ఎవరు?
మనం నీతి, దేవుని నీతి మనకి ఇవ్వబడింది. నీతిమంతులం మనము. దుర్నీతిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆ తర్వాత వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగెవరు? మీరు, నేను. చీకటి ఎవరు? దేవుళ్ళు లేని వారు, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించని వాళ్ళు. ఆ తర్వాత క్రీస్తునకు క్రీస్తు ఎవరు? ఇప్పుడు సిగ్గుపడద్దండి, దేవుడు చెప్తాన్నాడు. అందుకే ఆయన అన్నాడు, అష్యూర్లీ ఐ సే టు యు, నువ్వు నేను ఎవరు? అభిషక్తులము. క్రీస్తుకు బెలియాలతో సైతానుతో మీకేం పొత్తు అంటే వాళ్ళు యేసు ప్రభువులు లేని వారి గురించి మాట్లాడడం జరుగుతుంది అక్కడ. ఓకే, బైబిల్ చెప్తానని మీకు చెప్తున్నాను నేను. అందుకే ఆశ్చర్యం వేస్తుంది మనకు, ఇంత గొప్ప స్థితి నాకు లభించిందా అమ్మా. ముందర చూడండి, అందుకే మీరు నేను ఎవరు? ప్రవక్తలము. ఎటువంటి ప్రవక్తలం పిల్లరా? మీరు నేను యేసయ్య మీద ఉన్న అనాయింటింగ్ నీ మీద నా మీద ఉంది. నువ్వు అనొచ్చు, సార్ నేను ఎప్పుడు అనుభవించలేదని. నువ్వు ఎందుకు అనుభవించలేదు తెలుసా? నువ్వు నమ్మలేదు కాబట్టి, నువ్వు చెప్పలేదు కాబట్టి. నువ్వు చెప్పడం మొదలుపెట్టావు అనుకో, నా మీద యేసయ్య మీద ఉన్న అభిషేకం ఉంది, నేను అభిషక్తుడిని. స్వర్గము నీ వాక్యాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. అందుకే విశ్వాసంలో జీవించే వాని దగ్గర ఏముంటుంది చెప్పండి. ముందర చూడాలా, ఏముంటుంది? 4 విషయాలు చెప్పా. దర్శనం. ఇప్పుడు నుంచి ఏం దర్శనం ఉండాలా? నేను ప్రవక్తని. నా మీద ఏ అభిషేకం ఉంది? ప్రవక్త మీద ఉన్న అభిషేకం. ఏ ప్రవక్త మీద? యేసయ్య మీద ఉన్న అభిషేకం. ఎందుకు యేసయ్య మీద ఉన్న అభిషేకం నాకుంది? యేసయ్య శిరస్సు, నేను బాడీని కాబట్టి, ఆయనతో నేను ఒకటే ఉన్నాను కాబట్టి, నేను ఆయన ఒకటి కాబట్టి. అందుకే మీరు నేను ప్రవక్తలమని బైబిల్ పిలుస్తుంది. ఏ ప్రవక్తలు? స్పెషల్ ప్రవక్తలు పిల్లరా. ఇప్పుడు మీరు అనొచ్చు, మీలో డౌట్ రావచ్చు, సార్ ఆల్రెడీ ఇంకో ప్రవక్త అని వరం ఉందే, వరం కాదు పిలుపు ఉందే కదమ్మా. అపోస్తలులు, ప్రవక్తలు, పాస్టర్లు, టీచర్స్, ఎవెంజెల్ 5 తలాంతులు ఉన్నాయి కదా, 5 పిలుపులు. ఆ ప్రాఫెట్ ఎవరు? ఆయన పని ఏంటి? ఆయన పని ఏంటంటే ఆయన దగ్గర స్పెషల్ గ్రేస్ ఉంటుంది దేవుంది ఆయన మీద. ఏదంటే కన్ఫర్మేషన్. ఆయన కన్ఫర్మ్ చేసేదానికే ఉండేది. దేవుడు నీతో మాట్లాడుతూ, ఉదాహరణకు దేవుడు అన్నాడు, నువ్వు ఉద్యోగం వదిలేసి సేవకురా, లేదంటే వ్యాపారం వదిలేసి సేవకురా అని నీ లోపల ఒక హృదయంలో నిరంతరము నీకు ఆ యొక్క స్వరం వినపడుతుంది. ఈ ప్రవక్తల్ని దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ ద్వారా నీకు కన్ఫర్మ్ చేస్తాడు. ఆల్రెడీ నీతో మాట్లాడినది కన్ఫర్మ్ చేస్తాడు. కొన్ని విషయాలు వాళ్ళ ద్వారా మాట్లాడతారు, కానీ ఆల్రెడీ ఉండాలి మీ హృదయంలో, కన్ఫర్మ్ చేసేదానికి ఉండేది వాళ్ళు. బైబిల్లో మోషే ఒక ప్రార్థన చేశాడు దేవునికి. సంఖ్యాకాండము 11:29 చదవండి. ఏం ప్రార్థన చేశాడో దేవుని దగ్గర. తొందర చదవాలా, తొందర కానివ్వండి. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చేనా? యెహోవా ప్రజలందరూను చూడండి, గెట్లి మెల్లి. యెహోవా ప్రజలందరూను ప్రవక్తలగునట్లును యెహోవా తన ఆత్మలో వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. చూసారా, మోసే కోరిక. అప్పుడు అంటున్నాడు, ప్రభువా వీళ్ళందరినీ ప్రవక్తలుగా చేయమని. దేవుడు ఆ యొక్క ప్రార్థన విని మిమ్మల్ని నన్ను అందరినీ ప్రవక్తలుగా చేశాడు. జాగ్రత్తగా నన్ను ప్లారా, ఎందుకు దేవుడు ఇలా చేశాడు? జాగ్రత్తగా నన్ను ముందర చూడండి. దేవుడు సృష్టి ఆరంభంలో మనిషిని ఎలా సృష్టించాడు? తన స్వరూపంలో. నేను వినాలి, మీరు వినాలి. ముందర చూడండి రా. తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. కానీ పాపం ద్వారా మనిషి ఏమైపోయాడు? తన యొక్క మహిమను, తన దగ్గర ఉన్నంతా పోగొట్టుకున్నాడు. ఎవరి చేతిలో పెట్టాడు? సాతాన్ చేతిలో కదా. బైబిల్లో యెషయా గ్రంథం 14 తీకండి. సాతానుకు ఒకే ఒక కోరిక ఉండేది. చాలా కోరికల నుంచి ముఖ్యమైన కోరిక ఏం చెప్పండి? ముఖ్యమైన కోరిక ఏం తెలుసా? ఆయన సింహాసనం మీద కూర్చోవాలా. ఆయన్ని తీసేయాలని కాదు, తన దేవునితో సమానంగా చేసుకోవాలా అని. వినాలి మీరు. ముందర చూడండి, సింధు ముందర చూడు. వేడేం చేయదు నిన్నే. సాతాన్ యొక్క కోరిక ఏం తెలుసా? మీరు వినాలా. సాతాన్ యొక్క కోరిక ఏంటంటే దేవునితో సమానంగా చేసుకోవాలా, దేవునితో సమానంగా చేసుకోవాలా. దేవుణ్ణి సింహాసనం దించి వాడు కూర్చోవాలని కాదు, అది చేయలేడు వాడు. చాలామంది అట్లా అనుకుంటారు, పాస్టర్లు చెప్తాంటారు. నో, అది కాదు వాని కోరిక. వినాలి మీరు. ఇప్పుడు ఆయనతో సమానంగా పోవాలంటే ఏం చేయాలా? ఈ సృష్టిలో ఒకే ఒకడు ఉన్నాడో ఈ సాతాన్ యొక్క కోరిక తీర్చగలవాడు.
ఎవడు వాడు మనిషివాడు. ఎవడు? ఆదాము కదా. అందుకే ఆదాము హవ్వ వెంట పడిపోయినాడు వాడు. ఎందుకు చెప్పండి? వీళ్ళెవరు? దేవుడు తన స్వరూపములో తన పోలికలో సృష్టించి, ఎందుకు సృష్టించాడు? పరిపాలించి అధికారం చేసి రాజ్యం చేయడానికి. వీళ్ళు దొరికితే నేను ఎవరితో సమానంగా అవుతా? దేవునితో సమానంగా అవుతా. జాగ్రత్తగా వినండి. వాని ద్వారా మనం పోగొట్టుకున్నాం. ఏం పోగొట్టుకున్నాం? మహిమను పోగొట్టుకున్నాం. ప్లరా రాజ్యాన్ని అంత కోల్పోయిన వారంగా ఉంటాం మనము ఆదాము హవ్వల ద్వారా. అందుకే యేసు ప్రభుని నువ్వు రక్షకుడుగా అంగీకరించినప్పుడు మతం కాదు నువ్వు తీసుకుంటా ఉండేది, తిరిగి రాజ్యంలోనికి ప్రవేశిస్తాను. ఎలా ప్రవేశిస్తానో ముందు చూడాలా, పెయింట్ కొట్టి కాదు నీ ఫేస్కి. నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీలో ఉన్న ఆ యొక్క ఆదాము నుంచి వచ్చిన ఆత్మనే దేవుడు తొలగించేశాడు. ఇప్పుడు నువ్వు కొత్త సృష్టివి. అర్థమైందా? యు ఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నువ్వు ఆదాము నుంచి వచ్చిన ఆత్మవి కాదు, దేవుడి నుంచి వచ్చిన. అందుకే దేవుడు ఏమన్నాడు? 1:12 యోహాను సువార్తలో, నేను కన్న నా బిడ్డలు అన్నాడు. ఆయన గర్భంలో నుంచి వచ్చాం మనం ఎవరికి పుట్టామో తెలుసా? రక్త మాంసములకు కాదు. ఇప్పుడు నీలో ఉన్న స్పిరిట్ వచ్చినది మమ్మీ డాడీ వలన కాదు. మమ్మీ డాడీ నుంచి వచ్చిన స్పిరిట్ ఏది? ఆదాము నుంచి వచ్చిన స్పిరిట్ ఎక్కడ పోయింది? అది చెలిగేయా. ఎందరైతే క్రీస్తున్నారో వారు నూతన పాత సృష్టి, ఇదిగో సమస్తము. ఇప్పుడు ఉన్న స్పిరిట్ దేవుని, అందుకే తండ్రి అని పిలుస్తాం. యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచేంత వరకు తండ్రి అని పిలిచే దమ్ము ఎవరికి లేదు బైబిల్లో కూడా. ఇది మతం కాదు, ఇదే మార్గము, దేవునికి పుట్టే మార్గము. అందుకే నేను ఎవరు? ప్రవక్తలం. ఈ యొక్క క్రియ ద్వారా ఏం జరిగింది యేసు ప్రభు ద్వారా అంటే దేవుని కోరిక తిరిగి నెరవేర్చబడింది. హలో, యేసయ్య ద్వారా నేను ఎక్కడ చేరుకున్నాం? మళ్ళీ స్క్వేర్ 1కి చేరుకున్నాం. తిరిగి మరి ఇప్పుడు మనం ఏం కలిగి ఉన్నాం? అధికారం కలిగి ఉన్నాం. భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం. అందుకే యేసుప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘం కడతాను, ఎవరైతే సంఘం కడతాం వారు ఏది భూమి మీద బంధిస్తారో స్వర్గమందది, ఏది విడుదల చేస్తారో వారు స్వర్గమందది విడుదలవుతుంది. పిల్లరా, అది మీకు నాకు తిరిగి దేవుడు ఆ ప్రవక్త స్థితిని తెచ్చిచ్చాడు. ఇక్కడ యేసుప్రభు ద్వారా దేవుని హృదయ వార్చ నెరవేర్చబడింది. ఇప్పుడు దేవుడు అంటాడు, మిమ్మల్ని నన్ను విశ్వాసంలో నడిచండి. విశ్వాసంలో నడిచే వారిని బట్టి నేను అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉన్నట. అందుకే విశ్వాసం నడిచేవాడు ఇప్పుడు ఏం నడుస్తాడు? నేను తిరిగి స్క్వేర్ 1కి వచ్చి ఉన్నా, నేను దేవునికి పుట్టి ఉన్నా, సాతాను నా కాళ్ళ కింద ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి జీవితంలో ఎప్పుడు దర్శనం ఉంటుంది ఈ వ్యక్తి దగ్గర. ఈ వ్యక్తికి తెలుసు అనంతపురాన్ని నేను బాగు చేయాలా, అనంతపురంలో దేవుని జీవం ప్రవహించాలా, రక్తం ప్రవహించాలా. ఎవరిది? మనుషులది కాదు, యేసయ్యదే. హలో, మళ్ళా అట్లా అనుకున్నారో ఏదో టెర్రరిజం తెస్తాను అడుగుతానని. నేను ఎవరో వచ్చారు నా దగ్గరికి, నువ్వు యాదది మాసినేని గ్రాండ్ హోటల్లో ఎవరు ఆయన ఎలక్షన్లో నిలబడినాడు, ఎవరు ఆయన? ఇక్కడ ఎమ్మెల్యేగా, ఇంకో ఆయన తెలుగుదేశం అతనా కాదు, ఎవరు పరిటాల శ్రీరాములు వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. అంటే మనకు ఎవరితో ఎవరో వచ్చారు అతనికి, నువ్వు వాళ్ళ మీటింగ్లో పోయింటివంట, మీ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది? నిజమో, నా పేరు పేపర్లో వచ్చిందంట, మీరు చూడలేదా? ఎక్కడున్నారు మా తల్లి? నాకైతే ఆమె నువ్వు గ్రాండ్ ఏంది సినిమా మా సినేనిలో మీ ఇద్దరికి ఏదో జరిగిందంట. నేను చెప్తే మా అనంతపురంలో నాకు పెద్ద కంప్లైంట్, నాకు విరోధంగా ఏం తెలుసా? ఎవరితో కలిసాడు ఇతను పాస్టర్లతో. పాస్టర్ మీటింగ్ పోడు, ఇంకా ఏంటాడు పాపం వాళ్ళు పిలుస్తాడు క్రిస్మస్ యాడిపోం. మనం ఒకరితోనే మీటింగ్ చేసుకున్నాము, 10 ఏళ్ళు అయింది. మీటింగ్ అయిపోదో అడిగిపోతాను అడిగిపోవడం. ఆమె వచ్చింది నా దగ్గర, నీ స్టేట్మెంట్ రాసుకోవాలా అని, నీ పేరు పేపర్లు పడింది, నీకు తెల్దా? ఓహో, నాకు తెల్దా, అంత మంచి పని జరిగిందా? ఆమె చూపించింది పేపర్లో, పాస్టర్ టిఆర్ బాబు
రహస్య సమావేశం ఎవరితో? ఎవడో నాయన. 11వ తేదీన ఏదో ఏప్రిల్ 11 ఏమనిందామే, నాకు గుర్తుకు లేదా. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడ పోయినా మీ పాస్ మీకు తెలుసు, నాకే తెలుసు, మీకే తెలుసు బాబు. నా ఫోటో ఫోటో కాదు, పేపర్లో పేరు వచ్చింది. ఆమె ఎత్తుక్కుంటూ వచ్చింది, సార్ ఏం జరిగింది సార్? తల్లి ఏం జరిగిందంటే నా అసలు తెలియదమ్మా నాకే. సార్ నిజంగా మీకు ఫోన్ రాలేదా? రాలేదో. పోలేదో. రాసిస్తారా? సైన్ కూడా చేస్తా, చేపించుకో. ఎంత మొత్తం రామాయణం రాసింది ఆమె. అబద్ధం కాదు. ఈ బ్రదర్ వచ్చిన బ్రదర్ నిన్న శివాజీ కూడా ఉండే, ఆమె వచ్చిందే నిన్న. ఆమె నేను అనుకుంటే ప్రార్థన చేపించుకునేకి వచ్చిందేమో అని. లేదో, నాకు పెద్ద న్యూస్ వినిపించింది ఆమె. అయ్యో బాబోయ్, ఇది ఎక్కడ పోసారా, నాకు ఆయన ఎవరో తెలియదు, మా బంధువు కాదు, మా స్నేహితుడు కాదు, చర్చికి కూడా రాడు, అసలు ఆయన ఎవరో తెలియదు మనకి అయినా కూడా. సో అది పరిస్థితి. ఎనీహౌ, సో విషయం ఏమంటే పిల్లరా, దేవుడు తీసుకొచ్చి మనల్ని యేసు ప్రభు ద్వారా ముందున్న స్థితిలో పెట్టాడు. ఇప్పుడు మీరు నేను ప్రవక్తలం పిల్లరా, పరిపాలించే వాళ్ళము. అందుకే 11:3 ఒక మంచి మాట రాబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 విశ్వాసం గురించి రాచి 3వ వాక్యంలో ఏం రాయబడింది చెప్పండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. తెలుగులో కొద్దిగా గ్రహించుకొనుచున్నాం, ఇంగ్లీష్లో బల్ల రాయబడింది ఆయన వి నో అని రాయబడింది. ఏమంట? ప్రపంచములు ఇక్కడ చూడండి ఏ దాంతో నిర్మించబడినాయంట? దేవుని వాక్యంతో. అంటే దానికి అర్థం ఏమంటే మీకు తెలుసు కదా అంటుంది. ఎందుకంటే రాయబడిందంటే ఆ యొక్క విశ్వాస వీరుల అధ్యాయం అది, మనం 11వ అధ్యాయంలో నుంచే చదువుకుంటున్నాం. ఎందుకడా ఈ మాట రాయబడింది? సృష్టి దేవుని వాక్యంతో సృష్టించబడిందని ఎందుకు రాయబడిందంటే, మీరు నేను దేవుని వాక్యం ద్వారా మనకు కావలసిన సృష్టిని నేను సృష్టించవచ్చు అని. నా సృష్టిని నేను ప్రవక్తలం పిల్లరా, నేను నా సృష్టిని, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని, నా పిల్లల్ని, నా శరీరాన్ని, నా రక్తాన్ని. అందుకే మీకు చెప్తున్నా, మీరు నవ్వుకుంటుంటారు చాలామంది, నా అప్పర్ లిప్ని. నవ్వరేమి ఎవరు? సీరియస్గా చూసాను. బ్యూటీ పార్లర్ తప్ప యాడ కూడా నా అప్పర్ లిప్పు, లోయర్ లిప్పు, చిన్ను గురించి మాట్లాడద్దు. ఏమంటావు మోని? నేను అదే మాట్లాడేది. ఆ డబ్బు పెట్టద్దండి, ఈడ టై తీయండి టయానికి, ఆడ ఖర్చు పెట్టొస్తారు ఆడవాళ్ళంతా పోయి. పోండి అటుకి, ఏం పర్లేదు, క్రీమ్ పూసుకోండి, భార్య అందంగా ఉండాలా, చాలా నీట్గా ఉండాలా. నేను చెప్పాను చర్చిలో చాలాసార్లు, మైలు గుడ్డ మాత్రం ఉండకూడదు, నేనా చంగ ఉండాలా. ఏం తెలుగులో ఏమంటారు పాప చంగాని? హిందీలో చంగ. అందంగా ఉండాలా, ముఖ్యంగా ఎండాకాలము. పక్కన కూర్చొని మైకంలో పడిపోకూడదు మిమ్మల్ని చూసి. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు తెలుగు. స్ప్రే వేసుకోనండి ఏల్ చర్చిలో, అబండెంట్ లైఫ్ చర్చ్ ఇది. కొన్ని చోట్ల ఇది పెట్టుకోకూడదు, ఏమంటారు దానిని? పిల్లకి ఎందుకు పెట్టుకుంటారు తల్లి? పూలు పెట్టుకోకూడదు, స్ప్రే వేసుకోకూడదు, ఏమేమో వేసుకోకూడదు. అన్నీ వేసుకోండి, అందంగా ఉండండి. అవసరమంటే బ్యూటీ పార్లర్ డబ్బులు అని నాకు చెప్పండి, నేను ఇస్తా. కానీ వాక్యం ద్వారా అందం తెచ్చుకుంటారా నాయన, వాక్యం ద్వారా బ్యూటిఫై చేసుకోండి. నన్ను చూడొద్దండి, నాకు ఈ వాక్యం తెలుదు. మీ వయసులో ఉన్నప్పుడు తెలిసింటే ఈ పాటికి ఎట్లుంటాంటిమో. మూర్తి బదరు మాట్లాడు కొంతమంది ఉన్నారు, మమ్మల్ని చూడొద్దండి. చూడండి వేరే ఏరియాలో. ఇప్పుడు కూడా ఈ పోరాడుతున్నాం మేము. వీళ్ళకి కూడా చెప్పెట్టినా, మంది ఇచ్చినాను వీళ్ళకి కూడా. మంది ఏంది? వాక్యము. యాడ పెట్టుకోవాలి దాన్ని? నాలుకలో. పౌడర్ కూడా పూసుకోవచ్చు, నేను పూసుకొస్తా మీకోసం, అది కూడా ఫోన్లేండి. ఎట్లయితే ఎట్లా జాగ్రత్తగా నేను పిల్లరా. నేను ప్రవక్తలం పిల్లరా. ఓకే, ఒక వాక్యం చదవండి. అమ్మయ్య 12 అవుతుంది. మత్తయి సువార్త 12. చెప్పేది చాలా ఉందే. మత్తయి సువార్త 12 అధ్యాయం తీండిమా 34వ వాక్యం చదవండి ఎవరన్నా. చదువు టైం అవుతుంది చూడండి. అయ్యో అట్లొద్దు తల్లి, 35లో రా మళ్ళీ. చదువు 34 చదువు. సర్వ సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. చూసారా దేవుడు ఏమంటాను వాళ్ళని? రే పాముకు పుట్టినోళ్ళ,
అనంతపురం భాషలో ఏమంటారు? యేసుప్రభు ఇంకా మంచోడు, మనట్లో వాడు కాదు, సర్ప సంతానమా అంటాడు. నేనేమంటాను సార్, రే పాము పుట్టినోడా, నీ నోట్లో ఏం మాటలు రావి అన్నాలా కదా. ఏం మాటలు ఉండకూడదంట, అట్లా మాటలు ఉండకూడదు. ఎవరిలో ఉంటే ఆ మాటలు? సర్పం సంతానము. నేను ఎవరి సంతానము? దేవుని సంతానం. చదువు నేను ఆ తర్వాత. హృదయమందు నిండి ఉండు దానిని బట్టి ఆ. నోరు మాటలాడును కదా. సజ్జనుడు చూడండి ఇక్కడ రెండు మాటలు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయం తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుంచి దుర్విషయములను తెచ్చును. చూసారా, ఈ వాక్యం చదివితే 2 సార్లు తెచ్చును అని రాయబడింది, 2 సార్లు ధననిధి అని రాయబడింది. ఏంది ధననిధి? మన హృదయం ప్లారా, మన ట్రెజర్ హోమ్. నాయనా, మన హృదయము దేవుడిచ్చిన గొప్ప వరం ప్లారా. చాలా బలమైన ఆశీర్వాదం ఇదే. హలో, ఇప్పుడు చూడండి, బ్యాంకులో పోతే మీరు డబ్బు డిపాజిట్ చేసింటారు, మళ్ళా పోయినప్పుడు ఏం చేస్తారు? డబ్బుని తీసుకుంటూ ఉంటారు కదా. అది ఇక్కడ రాయబడింది. అంటే నేను చెప్పిన 2 స్టేజ్లు మర్చిపోకండి. ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తున్నారు? డిపాజిట్ చేస్తున్నాం. మీ హృదయం ఏమో తెలుసా? డిపాజిట్. ఉదాహరణకి చెప్పండి, ఏసై తిన్న దెబ్బల చేత నాలో స్వస్థ ఉంది, ఏసై తిన్న దెబ్బల చేత నా కిడ్నీస్లో ఆరోగ్యం ఉంది. అనారోగ్యం వచ్చేటప్పుడు చెప్పకూడదు, రోజు చెప్పాల్సినవి ఇవి. ఏసై తిన్న దెబ్బల చేత నా స్కిన్లో గ్లో ఉంది. ఆహా, ఎంత పెద్ద మంత్రం చెప్తానని చూడండి మీకే. హలో, ఏసై తిన్న దెబ్బల చేత నా కళ్ళలో ఆరోగ్యం ఉంది. ఈ రకంగా నువ్వు డిపాజిట్ చేసుకుంటూ ఉంటావు. అర్థమైందా? ఆ తర్వాత ఏమైనా సజ్జనుడు ఏం చేశాడంట? తన మంచి ధనుల నుంచి సద్విషయంలో. నేను చెప్తున్నా నీకు ఏం లాభమో. ఫస్ట్ స్టేజ్లో నువ్వు ఏమైనావు? ఇప్పుడు విశ్వాసంతో హృదయం ఏమైంది? నింపబడింది. ఇప్పుడు సెకండ్ స్టేజ్లో నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఈవెన్ ఎవరన్నా చూసి నీ కళ్ళు యేసు నామములో బాగును గాక అన్నప్పుడు ఆ అనారోగ్యం ఉందే, ఆ కొండ ఉందే ఆ యొక్క బిడ్డ కళ్ళల్లో, అది నాశనం అయిపోతుంది పిల్లరా. ఎందుకంటే సజ్జనుడు ఏం చేస్తున్నాడు? తన మంచి ధనదిలో సద్విషయంలో. ఎందుకు అనాయింటింగ్ ఫ్లో, ఎందుకు మెరాకిల్ జరుగు? ఎవరో ఒకడో అక్కడో ఇక్కడ ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే మనం ప్రవక్తలై ఉండి కూడా దేవుడు ఏం చేస్తాడు? మా ప్రవక్త ఏం పని చేస్తాడు? ప్రవక్త మాట్లాడతాడు, దేవుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. దేవుడే పని చేయాలంటే నీ జీవితంలో ఏం చేయాలా? ముందు నువ్వు ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడతాడు, ఆ తర్వాత పని చేస్తాడు. నువ్వు ప్రవక్తవు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు డిపాజిట్ చేసుకుంటున్నావు అనుకో, ఆ తర్వాత నువ్వు మంచి ధననిధిలో నుంచి తీస్తూ ఉంటావు. అందుకే ఈ 2 స్టేజ్లు మర్చిపోకండి. క్రైస్తవుని కొరకు ఎందుకు దేవుడు ఇన్ని వాగ్దానాలు చేశాడు? ఎందుకు ఆయన వాక్యంలో నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏసెత్తిన దెబ్బ శ్వాస పొందుకుంటేవి, భక్తికి జీవనం కాసినవన్నీ నీకు ఇవ్వబడి ఉన్నాయి. అన్నీ పాస్ట్ టెన్స్. ఎందుకంటే ఒక వ్యక్తి నమ్మి వాటిని తీసుకున్నాడు అనుకో తన హృదయంలోకి, అవి ఆయన తన జీవితంలో అనుభవిస్తాడు, పుట్టిస్తాడు. ఓకే, అందుకే 36లో రాయబడింది సజ్జనుడు, 36లో 35 రాయబడింది. 36లో చాలా ఇమ్మీడియట్ మాట రాయబడింది. నేను ముగిస్తాను, నెక్స్ట్ వీక్ తీసుకుంటా. అక్కడి నుంచి ఒక్క వాక్యం చదువుతారు ఎవరైనా? నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చూసారా, మనుషులు చెప్పే ప్రతి మాట వలన విమర్శ దినమందు. చూసారా మీరు ఎంత ఇంపార్టెంట్ మాట, వాక్యం ఇది. చదువు. నేను మీతో చెప్పిన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి జాగ్రత్త. ఇది చెప్పి నేను ముగిస్తాను, నాకు తెలిసి టైం ఉంది చాలా. ఓకే, ముందర చూడండి. ఆయన ఏంటి వ్యర్థమైన మాట? ఈడు అనలేదు చెడ్డ మాట, మంచి మాట, లేదంటే తిట్టు. అది ఏమి రాయబడింది అక్కడ? ఏంటి వ్యర్థమైన మాట అంటే? వ్యర్థమైన మాట అంటే ఏంటి చెప్తా నేనండి. క్రియేటివిటీ లేని ఏ మాట నువ్వు మాట్లాడినా, బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఈ సృష్టికి దీవెన తేవాలా. అందుకే యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాట ఏం చేసేది? పుట్టించేది. అది ఈ సృష్టికి లాభం చేకూర్చేది, మేలు చేకూర్చేది. దేవుడు మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైన మాట అంటే, నువ్వు ఫలం ఇచ్చే మాట కాకుండా ఏ మాట మాట్లాడినా నీతో దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే అనుక్షణం ఏం మాట్లాడాలా?
యేసయ్యా, నా బిడ్డల మీద నువ్వు ఆవరించున్నావు, నీ రక్తము నా ఇంటి మీద ఉండి కాపాడుతున్నందుకు కృతజ్ఞతలో. తండ్రి, నా భర్త యొక్క పెదవుల మీద నీ పరిశుద్ధ రక్తము అనుక్షణము పనిచేయునుగాక. తను మాట్లాడే ప్రతి మాట నీ అగ్ని నుంచి, నీ ఆత్మ నుంచి వచ్చునుగాక. ఇవి నువ్వు మాట్లాడాల్సిందే. నా ఇంట్లో మేము చేస్తున్న బిజినెస్ యేసు క్రీస్తు నామమున వర్ధిల్లునుగాక. మా దేవుడు మా చేతి కార్యాల మీద తన దీవెన నుంచి ఉన్నాడు. నువ్వు ఒక ప్రవక్తవే. ఎటువంటి ప్రవక్తవి నువ్వు? మోషే కంటే, దానియేలు కంటే, ఏలియా ఎలీషా కంటే ఎందుకు గొప్ప ప్రవక్తవి? ఈనాల ముందు చూడండి, ఆయన శిరస్సు, నువ్వు దేహం కాబట్టి, నువ్వు ఆయన ఒకటి కాబట్టి. అందుకే ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది, యాజ్ జీసస్ ఈజ్ సో వి ఆర్. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. ఆయన ప్రవక్త, ఆ ప్రవక్త యొక్క అభిషేకం మీ మీద నా మీద ఉంది. అందుకే యేసు ప్రభు అన్నాడు, అష్యూర్లీ ఐ సే టు యూ. మా ఇంటనరా వెనకలో నిశ్చయంగా నేను చెప్తానా, నేను ఏమై ఉన్నానో మీరు అదే ఉన్నారు, నేను ప్రవక్తనే. అందుకే బైబిల్లో దేవుడు ఏమన్నాడు చాలాసార్లు చూసుకున్నాం. 30:19 ద్వితీయోపదేశకాండం 30:19 ఆకాశము భూమి సాక్షిగా ఉంచి ఆశీర్వాదాన్ని శాపాన్ని మీ ముందు ఉంచి ఉన్నా, జీవాన్ని మరణాన్ని మీ ముందు ఉంచి ఉన్నా, ఏమెన్నుకోమన్నాడు? జీవం ఎన్నుకోమన్నాడు. నిన్న వారం చూసుకున్నాం యాకోబు గ్రంథం 3వ అధ్యాయంలో పడవ, అమ్మా ఏమంటారు తెలుగులో, నావనా, ఓడ 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 ఎట్లా నడుస్తుందంట? చుక్కాని. నీ నాలుక ఏమై ఉంది? చుక్కాని. ఇప్పుడు నేను ముగిస్తాను, జస్ట్ నేను చాలా ఉంది కానీ నెక్స్ట్ వీక్ నిన్ను దేవుడు తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. ఇప్పుడు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నావు, నువ్వు అదే ఉన్నావు. ఈ స్క్వేర్ వన్లో సిస్టర్ వింటానారా, ఈ స్థితిలో ఉన్న నువ్వు, యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్న నువ్వు, అనాయింటింగ్లో ఉన్న నువ్వు, ఆయన అంబాసిడర్ అయిన నువ్వు, ఆయన ప్రవక్త అయిన నువ్వు, రాయబారైన నువ్వు ఏ విధంగా మాట్లాడాలా? జీవాన్ని ఎన్నుకోవాలా. నీ రడార్, నీ నాలుక, నీ ఓడకు చుక్కాని లాంటిదే. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు అందుకే అన్నాడు, లెక్క తీసుకుంటాను నేనని. ఎందుకు తెలుసా? ఈ సృష్టిని సృష్టించే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. వర్షం కలుగును గాక, మా యొక్క పట్టణం మీద నిరంతరము దేవుని వర్షము, ఆత్మవర్షము, భౌతిక వర్షము నిరంతరము కుమ్మరించబడును గాక. మా అనంతపురంలోని నదులు నీళ్లతో నిరంతరం నిండిని గాక. మా మీద అధికారం చేసే రాజకీయ నాయకులు యేసు నామములో నీతితో అధికారం చేయుదురు గాక. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు ఈ యొక్క పట్టణం నెరవేరుస్తాడు. ఏమన్నాడు యోసేపుతో దూత? ప్రవక్తలతో దేవుడు ప్రమాణం చేసినట్లుగా ఆ మాట ఇప్పుడు నువ్వు మాట్లాడినావు అనుకో, జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు యెషయా ప్రవక్త? కన్యక గర్భవతి. నువ్వేమంటావు తెలుసా? నా కుటుంబంలో నా బిడ్డలు దేవుని సువార్త ప్రకటించుదురుగాక, నా బిడ్డలు నిరంతరము నీతిమంతులే బ్రతుకుదురుగాక, నా బిడ్డలు అభిషేకంలో జీవించుదురుగాక, నా బిడ్డలు నిరంతరం బైబిల్ చదువుదురుగాక, ప్రార్థించుదురుగాక, ప్రతి దురాత్మ యొక్క ప్రతి ప్రణాళిక వారి జీవితంలో నిరంతరం నశించిపోవును గాక. నువ్వు గాక అన్నావు అనుకో, దేవుడు నిన్ను ప్రవక్తగా పెట్టాడు కాబట్టి, నువ్వు మాట్లాడావు కాబట్టి, నువ్వు మాట్లాడిన మాటలు దేవుడు ఏం చేయాలా? నెరవేర్చాలా. అందుకే బైబిల్ అంటుంది, నీ యొక్క నోరు నా నోరు జీవపు ఊట అని. స్టాప్ చేస్తానా నేను? రేపు వారం తీసుకుందాం, ముందుకెళ్దాం. అందుకే శాప మాటలు మాట్లాడద్దండి, ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడి. ఇంకా చాలా ఉంది, రానున్న వారాల్లో మనం నేర్చుకుందాం. ఇంతవరకు గుర్తుపెట్టుకో, నువ్వు నేను ప్రవక్తమే. ఎందుకు ఆ ప్రవక్త అనేది మీకు క్లియర్ చేయబడింది. ఎందుకు నీ నోరు జీవ ఊట అనేది నువ్వు నేర్చుకున్నావు. ఇక నుంచి ప్రతి క్షణం నిశ్చయం ఇదే, నువ్వు దేవుని మాటలు మాట్లాడు. నీ పిల్లల గురించి ఇప్పుడు ఏమేమి ఉందో మాట్లాడొద్దు. ఉండొచ్చు నీ కుటుంబంలో సరిగ్గా పరిస్థితి లేకపోవచ్చు, బీదరికం ఉండొచ్చు, పిల్లలు నీ మాట వినకపోవచ్చు, భర్త నీ మాట వినడు, శరీరంలో బాగాలేదు, బీపీ అన్నాడు డాక్టరు, మందులు తీసుకుంటానా, రకరకాల ఏదున్నా అవి దాని మీద నిలబడి మీరు వాక్యాన్ని చెప్పండి. వారం 2 వారాలు
నెలల్లో చూడండి మీ భవిష్యత్తు, మీ జీవితం ఎట్లుంటుందో. స్టాప్ చేస్తాను, నేను ఫినిష్ చేయలేదు దీన్ని, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, విన్న ఈ మాటలో నాయనా, ఏ మాట కూడా సాతాన్ని ఎత్తుపోకుండా నాయనా, ఎంత గొప్ప ధన్యత, నీ మీద ఉన్న అభిషేకం మా మీద ఉంది. నువ్వు మమ్మల్ని క్రీస్తు అని పిలిచావు, క్రీస్తుకి బెలియాలకి ఏం పొత్తు అంటున్నావు, మమ్మల్ని వెలుగు అని పిలిచావు, వెలుగు చీకటికి ఏం పొత్తు అన్నావు. తండ్రి, ఈ గొప్ప మర్మాన్ని, రెవల్యూషన్ నాలెడ్జ్ని మేము అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. జాన్ మన మధ్యకు వచ్చి